టీఆర్ఎస్ నేత షకీల్ కు మరో షాక్ తగిలింది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీఓపెన్ చేశారు. మార్చి 17, 2022లో రోడ్ నంబర్ 45లో జరిగిన ప్రమాదంలో చిన్నారి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న చిన్నారి చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన కారుపై ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్ ఉంది. అయితే ఆ కారును తన స్నేహితుడికి ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీసులకు చెప్పారు. కానీ ఛార్జ్షీట్లో మరొక వ్యక్తిపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. దీంతో ఇప్పుడు ఈ కేసును పోలీసులు రీఓపెన్ చేశారు. ఇప్పటికే పంజాగుట్ట కేసులో తన కుమారుడు దుబాయ్కి పారిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళి తన స్టే తెప్పించుకునే నేపథ్యం ఏర్పడుతుంది. అయితే జూబ్లీ హిల్స్ 2022 మార్చి 17న జరిగినటువంటి రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసుపై మరోసారి పోలీసులు రీఓపెన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే అప్పట్లో గుద్దిన వ్యక్తి ఒకరైతే మరొక వ్యక్తిని డ్రైవర్గా అందులో పెట్టి కేసును తారుమారు చేసినట్టు కూడా అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పైగా మృతులకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించి ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి తరిమేసి వారి స్వస్థలాలకి పంపించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో అప్పుడు షకీల్ పైన ఎటువంటి పెద్ద ఆరోపణలు వచ్చినా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు అయితే తీసుకున్నది. కనీసం అతని పైన కేసు కూడా నమోదు చేయటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎట్టకేలకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కేసులకు సంబంధించినటువంటి విషయంలో అప్పట్లో బీఆర్ఎస్ నేతలకు అంటగాగినటువంటి పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన విషయంలో ఏ కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు తప్పుదోవ పట్టాయి అనేది కూడా ఇప్పటికే సిపి అనేక విధాలుగా కూడా ఆయన చూస్తున్నటువంటి నేపథ్యం. దాంతో అక్కడికని ఈ యొక్క కేసు అనేది బయటపడినటువంటి నేపథ్యం కాబట్టి ఈ కేసుని పూర్తి స్థాయిలో మరొకసారి రీఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు. దాంతో అక్కడికని జూబ్లీహిల్స్ పోలీసులు మరొకసారి ఈ కేసును రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ కారు స్టిక్కర్ పైన మాజీ ఎమ్మెల్యే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు మీద ఉంది. తన కుమారుడు అప్పుడు ఈ కారు తోలినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తర్వాత తన కుమారుడు కారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఈ కేసులోనే ఒక బాలుడు చనిపోయారు. కుటుంబ సభ్యులు కొంతమందికి వారు రోడ్ల మీద బెలూన్లు అమ్ముకున్నటువంటి వారికి కూడా తీవ్ర గాయాలయ్యి కానీ రాత్రికే వారిని పంపించేయడము పెద్ద తీవ్ర విమర్శలకి అప్పుడు దావరించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ కారు అప్పట్లో మీర్జాన్ ఫ్రాప్ పేరుతో కూడా రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ రోడ్డుపై బెలూన్స్ అమ్ముకున్నటువంటి వారు కూడా ఇప్పటికే వారు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా వారి స్టేట్మెంట్ తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారు ఇంకా హైదరాబాద్లో ఉన్నారా లేకపోతే వీరు భయపడికి అక్కడికి వేరే ఊర్లోకి వెళ్ళిపోయారనేది కూడా చూస్తున్నారు. దాంతోపాటు ఈ కారు నాది కాదనేసి కూడా అప్పట్లో బుకాయించినప్పటికీ తర్వాత ఈ కారు నాదే అనేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి కారు నాదే కాకపోతే నా స్నేహితుడికి ఇచ్చాను, తను ఎలా వాడుతున్నాడో నాకు తెలియదు అనేసి కూడా అప్పట్లో షకీల్ బుకాయించినటువంటి నేపథ్యం కాబడుతుంది. సో ఇప్పుడు ఈ కేసు మరొకసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో మరోవైపు ఇప్పుడు పంజాగుట్లో కూడా ప్రజాభవన్కి సంబంధించిన విషయంలో అక్కడ కారు అయితే యాక్సిడెంట్ చేసినటువంటి కేసులో షకీల్కి సంబంధించిన కొడుకు షోహైలు అలాగే షకీల్ కూడా ఇప్పుడు పరారీలో ఉన్నారు. వారు దుబాయ్లో ఉన్నటువంటి నేపథ్యం కాబడుతుంది. ఇప్పుడు ఈ కేసు కూడా రీఓపెన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అతనికి నోటీసులు ఇచ్చి అతన్ని పిలిపించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ కేసులో పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలని కూడా పోలీసు అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.